న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి. రాజధాని పనుల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. కలెక్టరేట్ లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ కార్యక్రమం. అధికారులు ప్రజాప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష. జగన్ మరలా అధికారంలోకి వచ్చేది లేదు, అమరావతిని మార్చేది లేదు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యలు. అమరావతి కోసం అప్పులు చేసి ప్రజలపై భారం మోపవద్దు. మాలిగన్ గురించి ప్రజలు త్వరలోనే వాస్తవాలు తెలుసుకుంటారన్న సజ్జల. మావిగన్ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలన్న మంత్రి కందుల దుర్గేష్. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏడీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది అధికారులు, కాంట్రాక్టర్లే అని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఎక్కడా నాణ్యతలో రాజీ పడవద్దని, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ 2026-27 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, దొళ్లిపాళ్ల నరేంద్ర, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ బకుల్ జిందాల్, కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సమస్యలను మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీనిస్తూ తగు ఆదేశాలు జారీ చేశారు. మావిగన్ పై ప్రజలు చేస్తున్న ట్రోలింగ్స్ తో అయినా వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా అమరావతి రాజధాని తీర్మానంపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా జనసేన వైఖరిని వెల్లడించారని అన్నారు. పార్లమెంట్లో చట్టం అయిన తరువాత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతలకు చిప్ దొబ్బి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. షూటింగ్లకు కూడా అనుమతులు ఇస్తున్నామన్నారు. వాళ్ళకి ఏదో అంటారు కదా, చాలా మంది సరదాగా మాట్లాడకుండా చిప్ దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీ గన్నా మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు. సినిమాలు మీరు నిర్మించినప్పుడు సినిమాలు తీస్తే ఆ సినిమాలని మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి మాకు ప్రైస్ పెంచమని అడిగితే కూడా ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా ఆపలేదు. పూర్తి స్థాయిలో మీకు సహకరించి బడ్జెట్ పెరిగిన సినిమాలకి ఎక్కువ రేట్లు పెట్టుకోవడానికి, ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కూడా సహకరిస్తున్నాం. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. నంది అవార్డులు కూడా త్వరలోనే మేము తప్పనిసరిగా అనౌన్స్ చేసినవి ఇస్తాం. వాటితో పాటు కొత్తవి కూడా ఇస్తాం. దాన్ని కూడా ఒక లైన్లో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. గత పాలకులు చేసిన గాయాల నుండి బయటపడి రాజధాని అమరావతిని సాధించుకున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆనందం వ్యక్తం చేశారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వైసీపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు
పార్లమెంటులో అమరావతి చట్టబద్దతకు మద్దతు తెలిపారని చెప్పారు. అమరావతి శాశ్వతమైన హక్కు రావడం ఇష్టం లేని జగన్ మావిగన్ తెరపైకి తెచ్చారని, దానికి వైసీపీ నేతలంతా భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి హిగోవిష అనే పేరును పెడుతున్నామని తెలిపారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చేది లేదు, అమరావతిని మార్చేది లేదని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు, ఓంకార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అక్కడ బీజేపీ సమర్థించింది. బీజేపీకి కాంగ్రెస్కి భద్ర శత్రుత్వం. కాంగ్రెస్ సమర్థించింది. ఈ రెండింటికి శత్రువు తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ సమర్థించింది. తమిళనాడు సభ్యులు సమర్థించారు, కేరళ సభ్యులు సమర్థించారు, కర్ణాటక సభ్యులు సమర్థించారు. మీ దోస్తైనటువంటి తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సమర్థించారు. ఇంతమంది సమర్థించి బిల్లుకు సపోర్ట్ ఇచ్చి రాజ్యాంగం ప్రకారం బిల్లు ఏర్పడితే చట్టమైతే దాన్ని మారుస్తానంటాడు. దీన్ని మెంటలోడానికి ఏమనాలి? మెంటలోడానికి ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పార్టీలో ఉన్న ధర్మాన లాంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు, ఆ పార్టీలో ఉన్న ఎంపీలు అబాస్ పాలవుతూ ఉన్నారు. క్వాలిటీ తగ్గకుండా 100 సంవత్సరాల పాటు ఉండే విధంగా శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని నగర వాసులు కోరుతున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే మంత్రి పెమ్మసాని సూచించిన గడువు లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు లేవని స్థానికులు భావిస్తున్నారు. మంత్రి పెమ్మసాని చెప్పిన గడువు లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలంటే కాంట్రాక్టర్ రాత్రింబవళ్లు పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే దాదాపు సంవత్సరన్నర పైగా నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం మంత్రి పెమ్మసాని మాత్రమే అధికారులతో రివ్యూలు పెట్టి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న 2 శాసనసభ్యులు ఒక్కసారి కూడా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులపై సమీక్ష జరపలేదు. కేవలం ఎంపీ పెమ్మసాని మాత్రమే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు ఎవరూ తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 2027 జూలై నాటికి 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. రోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ఆదరిస్తున్నారు. చాలామంది బాధపడుతున్నారు. 2029 కూడా కాదు అనేది ఇది నా ఒక్కడే కాదు, ప్రజలందరూ కూడా గుర్తించారు. అవ్వదు అనేది డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే ఆ పని జరుగుతుంటే సరే 2027 కాకపోయినా 2028 కానీ అయిద్దని ఒక నమ్మకం కలిగిద్ది. ఆడ పనే జరగకుండా ఆగేసి కుప్పలు పోసి ఇచ్చేసి ట్రాఫిక్ కింద ఇబ్బంది పడుతూ వాళ్ళ టయాన్ని వేస్ట్ చేస్తూ ఉద్యోగాలు పనులకు వెళ్ళేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ రకరకాల అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గుంటూరులోని ఆస్ట్ర రమేష్ హాస్పిటల్లో మత్తు లేకుండా క్యాన్సర్ రోగికి మెలకువలోనే గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం పాయ్, సీనియర్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ లోగనాథన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేశారు. ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉన్న గుండె రోగులకు చికిత్స అందించడంతో కొత్త మార్గాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చూపించిందని హాస్పిటల్ ఎండీ డాక్టర్ పోల్నేని రమేష్ బాబు వెల్లడించారు. ఇండియాలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే హాస్పిటల్లో ఇంత అనుభవంతో, అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 10,000-15,000 సర్జరీలు చేసినటువంటి అనుభవం. అందులో మినిమల్ యాక్సెస్ కార్డియక్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, అయోటిక్ వాల్వ్ సర్జరీ, వాల్వ్స్ డబుల్ వాల్వ్ సర్జరీ, కమాండో ఆపరేషన్ అంటారు. మళ్ళీ దాని లోపల ఇంకా వేరే రిపేర్స్ లాగా చేస్తారు, స్కెలిటల్ రిపేరు, ఫైబర్ స్కెలిటల్ రిపేర్. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ చిన్నపిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు వరకు కూడా చేశారు. ఏ కాంప్లికేటెడ్ సర్జరీ అయినా సరే చేయడానికి 24 గంటలు కూడా మన సర్జికల్ టీము ఈ కోస్టల్ హెల్త్ కార్డులో మనం ఇప్పుడు ఏర్పరచగలిగాము. సో ఒక నెల క్రితం కొంచెం హార్ట్లో బరువు పెట్టినట్టుగా అనిపించింది. గమ్మత్ ఏంటంటే నాది లంగ్లో క్యాన్సర్ ఉందనేది కూడాను ఇక్కడే నాకు ప్రెషర్ చాలా సంతోషంగా 2018 చెప్పారు. అప్పుడు పరమానంద ఇన్స్టిట్యూషన్స్కి నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత చెప్పారు ఇంట్లో నుంచి బ్లడ్ టెస్ట్ తీయాలమ్మా అని. ఆ తర్వాత తీశారు. తర్వాత ఇక్కడ బాబురావు గారి కూడా చూపించారు. తర్వాత మొబైల్ గారు చేశారు. కానీ 3 గంటల తర్వాత మళ్ళీ వచ్చిందండి. కానీ
గమ్మత్ ఏంటంటే చాలా చాలా భయపడిపోయాను. లంగ్ సంబంధంగా ప్రాబ్లం ఉంది, మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో వీటిలో కూడా చాలా నేను భయపడితే జయరాంబాయి గారు ముఖ్యంగా నాకు మంచి ప్రోత్సాహం ధైర్యాన్ని ఇచ్చారు. విశ్వసనీయత అనే పదం వాడే హక్కు మాజీ సీఎం జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 3 రాజధానులని చెప్పి ఏం ఉద్ధరించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై 9 సార్లు మాట మార్చిన జగన్ కు విశ్వసనీయత ఎక్కడదని ప్రశ్నించారు. 2019లో కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఉంటే రాజధాని అమరావతికి ఇన్ని ఆటంకాలు ఉండేవి కాదన్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే బాధతో మావిగన్ అంటూ చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్రలు పన్నిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్యన తగు పెట్టారు. ఒక మాట మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి, ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదే విశ్వసనీయత? నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అచ్చంపేట మండలం పెదపాలెంలో 54వ రోజు ప్రజల వద్దకు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైనేజ్, స్కూల్ ప్రహరీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పుల భారం లేని విధంగా ఉద్యోగాలు ఇచ్చే నగరంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అప్పులతో రాజధాని కడితే ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయనే అసంబద్ధమైన వాదనను సీఎం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని పేరుతో మట్టి దెబ్బపై పడుకుని షో చేయడం కూటమికి కామన్ అయిందని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత, కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం అయినా సరే ఆయన చేస్తున్నాడు, చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్ట అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్న ఎప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటేషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్ లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా వచ్చాయి. శుభకార్యాలలో మిగిలిన ఆహారాన్ని సేకరించి అన్నార్థులకు పంచిపెట్టేందుకు వీలుగా 5 లక్షలకు పైగా విలువైన ఓ నూతన వాహనాన్ని కోవిడ్ ఫైటర్స్ బృందం సభ్యులకు ప్రముఖ వ్యాపారవేత్త, సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణ్ కుమార్ బహుకరించారు. గుంటూరులోని అంకమనగర్ నందుగల కోవిడ్ ఫైటర్స్ మహిళా సాధికారత కేంద్రం వద్ద జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించిన వాహన ప్రారంభోత్సవ సభలో స్వచ్ఛంద మరియు పౌర సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. వాహనదాత అరుణ్ కుమార్ మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంచెం పేదలకు పంచిపెట్టడం ధర్మమని, సమాజంలో పేదవాళ్లకు సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సాయం అందించాలని పిలుపునిచ్చారు.
జనచేతన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ అన్నార్థుల ఆకలి తీర్చడం, అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం, మహిళలకు కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ ఇప్పించడం లాంటి బహుముఖ సేవా కార్యక్రమాలను కోవిడ్ ఫైటర్స్ నిర్వహిస్తున్నారని, ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని వృధాగా పోకుండా ఉండేందుకు ఈ వాహనం దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామచంద్రరాజు, చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి ధనుంజయ రెడ్డి, వీఆర్ విత్ యూ చైర్మన్ సిగినం అయ్యప్ప, సన్ వ్యవస్థాపకులు కళ్యాణం యశ్వంత్, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆలోచన కన్నా కరెక్ట్గా ఉండేటైతే ఒక వ్యాన్ కొనడం అనేది, మీలాంటి వాళ్ళకి ఒక వ్యాన్ ఇవ్వడం అనేది అసలు లెక్కే లేదు. ఈ సంఘం మీకు 10 వ్యాన్లు మీకు కావాల్సినవన్నీ ఇవ్వాల్సిన భౌతికమైన వాళ్ళ ధర్మం కూడా ఉంది. ఇది మా ధర్మం. ఇది నేను మీకు వ్యాన్ ఇవ్వటం అంటే నాకు ధర్మం. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చాడు, ప్రసాదించాడు, దాచుకోవటానికి కాదు. నేను 20 సంవత్సరాల క్రితం ఒక 400 అడుగుల షాప్లో కూర్చున్నాను. నేను పబ్లిక్ వచ్చారు, ఇచ్చారు, సంపాదించుకున్నాను నేను. సో అది దట్ ఈస్ ఆల్ ఇన్ ద గేమ్. మనం క్రమశిక్షణగా మన ఆలోచనలు కనుక వ్యక్తీకరించి మనం కనుక చేసే పనులు కనుక డిసిప్లిన్గా చేసేటైతే వాట్ ఈజ్ స్టాపింగ్ ఈజ్ ఓన్లీ అవర్ ఆలోచన. మనం ఇంతవరకే చేస్తామంటే ఇంతవరకే చేస్తాం. ఎక్కడైతే అన్నం మిగిలిపోతుందో ఆ అన్నాన్ని సేకరించి అవసరమైన చోటుకి తీసుకెళ్ళి మామూలు పేదలకి, అవసరమైన వాళ్ళకి ఆకలి తీరుస్తున్న పరిస్థితి. ఆ వాహనం చెడిపోయి గత 2-3 నెలల నుంచి ఆ కార్యక్రమం మూలన పడింది. ఆ సందర్భంగా పెద్దలు తిరుపతిమల్లి అరుణ్ కుమార్ గారికి ఈ విషయం తెలియజేయగానే వెంటనే ఏమాత్రం సంకోచించకుండా నేను ఆ వాహనం కొనిస్తాను, మీరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పని ధైర్యం ఇచ్చారు. ఈ రోజు నుంచి గుంటూరు నగరంలో ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా ఆహారం మిగిలి ఉంటే వాటిని వృధా చేయకుండా వెంటనే అవసరమైన చోటికి వాటిని చేర్చడం అనే కార్యక్రమం ఈ వాహనం ద్వారా జరుగుతుంది. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో మొదలయ్యాయి. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు పి టాన్యా, కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకేళ్ల కృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతాంగ కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ యొక్క జనరల్ కౌన్సిల్లో సమీక్షించి రాబోయే రోజుల్లో రైతులను ఐక్యం చేసి ఈ ఐక్య కార్యాచరణలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష రైతు సంఘాలు కానీ అందరూ కూడా ఈనాడు జరుగుతున్నటువంటి నయా హిందుత్వం పేరుతోటి చేస్తున్నటువంటి ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో జనరల్ కౌన్సిల్లో పూర్తి స్థాయిలో సమీక్షించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ, విత్తన చట్టాలు కానీ ఇవన్నిటికి కూడా మేము ఒక సమీక్ష చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 100% మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ, ఆక్వా రంగాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతాంగం లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు. కేవలం మోదీ ప్రభుత్వ హయాంలోనే 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తూ ఉన్నాం, రైతాంగం మేలు కోసం మీరు పాల్పడితే రైతాంగం పండించేటువంటి పంటలకు గిట్టుబాటు కల్పించండి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి. గుంటూరు క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో సమైక్య శాంతి ర్యాలీ వెస్ట్ ప్యారిస్ చర్చి నుండి లార్డ్ సెంటర్ వరకు ఘనంగా నిర్వహించారు.
గుంటూరు నగరంలో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టీడీపీ నాయకులు మధ్యరాల మ్యానీ, రెవరెండ్ పాస్టర్ జి సతీష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని, క్రీస్తు శిలువ మరణం ప్రపంచానికి ఒక ఆదర్శనీయమని అన్నారు. యేసుక్రీస్తు సూచించిన ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి మార్గాలను అనుసరిస్తూ జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్ నుదురపాటి చంద్రమోహన్, పాస్టర్ పరిశుద్ధరావు, పాస్టర్ మోజేస్ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవిజం అనేది ఒక మతంగా కాకుండా ఒక మార్గంగా మనందరం కూడా ఎంచుకొని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పిలుపు, ముఖ్యంగా ఏదైతే సోదర భావంతో పేదలను గౌరవించుకుంటూ వారికి కావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ మనందరం కూడా ఐకమత్యాన్ని చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు ఈరోజు ఈ శాంతి ర్యాలీ ఏదైతే యేసుక్రీస్తు కోసం ఒక నడక, క్రమశిక్షణతో అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఈ దేశంలో కలిసిమెలిసి జీవించాలనేటువంటి సందేశాన్ని ఇస్తూ యేసుక్రీస్తు గారి స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ, దీని ద్వారా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవించడానికి, ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకోవడానికి, అందరి మధ్య ప్రేమను పంచడానికి అవకాశం ఏర్పడుతుందని, యేసయ్య నిన్నువలే పొరుగువానిని ప్రేమించుమన్న సత్యాన్ని తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏఐటియుసి గుంటూరు జిల్లా 17వ మహాసభ సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించారు. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని, మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని నేతలు మండిపడ్డారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులుగా రావుల అంజిబాబు, ప్రధాన కార్యదర్శిగా మేడా హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికులకు హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, పోరాడే హక్కు లేకుండా, కన్సిలేషన్ లేకుండా, ఐడి యాక్ట్ లేకుండా కార్మికుడు ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి? కాబట్టి యాజమాన్యాలు ఈరోజు దయాదాక్షిణ్యాల మీద కార్మికుడు బతకాలంటే మరి ఈరోజు బతకలేడు. కార్మికుడికి కనీస వేతనం కావాలి, కార్మికుడు బతకడానికి సౌకర్యాలు ఉండాలి, కార్మికుడికి చట్టబద్ధత కల్పించాలి. అటువంటివన్నీ ఏమీ కార్మిక వర్గానికి ఉండకూడదని ఈ మోడీ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కూడా మరి కార్మికులకు వ్యతిరేకంగా ప్రయాణం సాగిస్తున్నారు. పైన ఢిల్లీలో మోడీ తానా అంటే కింద చంద్రబాబు అమరావతిలో తందానా అని పాట పాడడం జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజు లేబర్ కోడుల్లో భాగంగా ఈ అసెంబ్లీలో 8 గంటల నుండి 12 గంటలు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఏమన్నా కొంచెమన్నా బుర్ర ఉందా? మరి చాలా దుర్మార్గం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగిన బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 11వ తేదీన సీఎంతో జరగనున్న సమీక్షా సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించాలన్న దానిపై బడ్జెట్పై చర్చించామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. తల్లికి వందనం కొంతమందికి అందటం లేదని ఆరోపణలు వస్తున్నాయని, అందరికీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, దొల్లిపాల నరేంద్ర, కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఒక ఉత్తమమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశాం. ఆ బడ్జెట్లో ఇవాళ ప్రజల ఆకాంక్షల మేరకు, వాళ్ళ ఆశల మేరకు ఏ రకమైనటువంటి అంశాలని జొప్పించాం, దానికి నిధులు కూడా కేటాయిస్తున్నాం. దీన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా కానీ, అధికారులుగా కానీ అందరి మీద ఉంది. అలా తీసుకువెళ్లే క్రమంలో మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటి, వాటిని అధిగమించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం, ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ ఇతర అంశాలు కానీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, ఏ రకంగా ప్రజల్లో ఆ సంతృప్త స్థాయి అద్భుతంగా కనపడతా ఉంది. ముఖ్యమైనటువంటి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కానీ, స్త్రీ శక్తి కార్యక్రమం కానీ, ఇలాగ ఏవి తీసుకుంటే అవన్నీ కూడా పెన్షన్లు కానీ, దీపం కానీ, ఇలాంటి ప్రతి కార్యక్రమం కూడా
ప్రజల్లో ఒక రకమైనటువంటి సంతృప్తినిస్తున్నటువంటి సందర్భంలో ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు, మరో పక్కన ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రజలకి సంతృప్తి కలిగించడం, ఈ రెండు అంశాల విషయంలో ఇవాళ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి సమతుల్యతను తీసుకురాగలిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఈ 22 నెలల కాలంలో మనం సాధించినటువంటి ప్రగతిని, మనం తీసుకొచ్చిన బడ్జెట్ని ప్రజలకు తెలియజేసి ఏ విధంగా మనం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటున్నాం, ఇన్స్పైట్ ఆఫ్ మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాం అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత కోసమే ఈ సంవత్సరం నుంచి కొత్తగా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పారు. దాన్ని కూడా ఇవాళ చర్చించాం. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు ఆలపాటికి బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలు రెట్టింపు ఉత్సాహంగా రాజేంద్ర ప్రసాద్ రాణించాలని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆకాంక్షించారు. మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా వారి ఎమ్మెల్సీ ఆఫీసులో జన్మదినాన్ని ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నిర్వహించారు. భగవంతుడి ఆశీస్సుతో ప్రజాస్వామ్యం దేశంలో మనం పేద ప్రజలకు ఇంకా మరింత సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి వారు యూత్ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి వారితో ఫాలో అయితే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలుగా రావడం జరిగింది. అట్లాగే వారు చూపిన బాట కానీ, వారు చేసే కార్యకర్తల కోసం కానీ, నాయకుల కోసం కానీ వాళ్ళు చేసే పనులను చూసి మేము చాలా స్ఫూర్తి పొందాము. రాజకీయాల్లో ఉండాలి అంటే, చిరకాలం ఉండాలంటే వాళ్ళు నాకు తెలిసి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. అట్లాగే వారు ఇంకా రాజకీయాల్లో కూడా ఇట్లాంటి మాలాంటి కార్యకర్తల నాయకులకి అభిమానులుగా ఉంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ కనికా పరమేశ్వరి అమ్మవారితో వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అప్పులు చేసి పరిపాలన చేస్తున్న సీఎం చంద్రబాబు 2 లక్షల కోట్లతో గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ను నిర్మిస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండ అని వ్యాఖ్యానించారు. ఇది సత్యమని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు. అపవిత్ర పనులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ డోంట్ బిలీవ్. అసలు అలాంటిది ఏం జరగలేదు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక అద్భుతమైన కల్పన. అది అమరావతి వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు దగ్గర ఉన్నారు, 4 మంది బయట పట్టలాడు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇది ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏంది ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా అమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే. ఎస్విఎన్ కాలనీలోని నారాయణ స్కూల్ నందు ఈ కిడ్స్ మరియు ఈ చాంప్స్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజెం విజయబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ స్కూల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ లో ప్రతి విద్యార్థికి శిక్షణ ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడమే నారాయణ స్కూల్ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ గ్రాడ్యుయేషన్ డే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి మేధస్సును మెరుగుపరుస్తున్న ఉపాధ్యాయుల్ని ఆయన అభినందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ చాంప్స్ R&D హెడ్ వాణి, ఈ కిడ్స్ R&D హెడ్ మరియా ప్యాట్రిక్, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ శిరీష, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షేక్ షమీం, ప్రిన్సిపల్ సుహాసిని, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, ఈ చాంప్స్ వైస్ ప్రిన్సిపల్ మేరీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Narayana English Medium School SVNC branch, we are celebrating graduation for both the e-kids who have completed
PP2 and entering into the first class. Students who have completed their 5th class and entering into the 6th class. So it's a very happy occasion for all the management members as well as to all the parents, because their kids, they are leaping to the next step of their life. So it's really a great achievement. They completed one. ప్రజల హితం కోసం ప్రార్థనలు చేసే చర్చిలను కూల్చివేయటం దారుణమని ఫిరంగిపురం మండల పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ పాస్టర్ షేక్ మదర్ ఆవేదన వ్యక్తం చేశారు. అరండల్పేటలో అన్ని చర్చిల పాస్టర్లు క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ షేక్ మదర్, పాస్టర్ రత్నబాబు మాట్లాడారు. రాష్ట్రంలో క్రైస్తవులపై చర్చిలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దానిలో భాగంగానే ఉండిలో చర్చీలు కూర్చాలని మండిపడ్డారు. అందుకే ఈ నెల 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని, ప్రతి క్రైస్తవుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోలమూడి రాజసుందర్ బాబు, ప్రెసిడెంట్ ఆనందబాబు, సెక్రటరీ జాన్ బాబు, డి జోసఫ్, ఎస్ మోహన్ రావు, జాన్, దానియేల్, యేసోబు పాల్గొన్నారు. క్రైస్తవులు ఏ విధమైన అక్రమాలు అన్యాయాలు చేసేవాళ్ళు కాదు, బ్యాంకులు దోపిడీ చేసుకునేవాళ్ళు కాదు, లోన్లు తీసుకుని ఎగ్గొట్టేవాళ్ళు కాదు, తర్వాత ఉగ్రవాదులు అంతకంటే కాదు, శాంతియుతంగా వాళ్ళ చర్చిల్లో ప్రార్థన చేసుకుంటూ ప్రజల్ని మంచి మార్గం నడిపించేవాళ్ళు కనుక వీళ్ళందరూ కూడా భారతదేశ నిర్మాణంలో పాలిభాగస్తులుగా ఉండి మరి నాయకుల కొరకు, అధికారుల కొరకు ఉపవాసంలో కన్నీరు గాచి ప్రార్థన చేసేవాళ్ళు కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది దేవుడిని ఇబ్బంది పెట్టడమే అనే విషయాలు గమనించాలని మీకు అందరికీ ప్రభుత్వం మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ రోజున మనం కూడా అది ఎక్కడో ఉండిలో జరుగుతుంది కదా అని మనం ఆగటానికి వీల్లేదు, మన దాకా కూడా రాకుండా ఉండదు. కాబట్టి ప్రతి పాస్టర్ గారు, ప్రతి క్రైస్తవులు మేల్కొని ఐక్యతగా ఉండి దీన్ని ఖండించి ప్రభుత్వం మేల్కొనే విధంగా మనం స్పందించాలి. అప్పుడు దేవుడు కూడా మన పక్షంగా ఉంటాడు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయికాంత్ వర్మను ఎమ్మెల్యేలు దులిపాల నరేంద్ర, రామాంజనేయులు, గల్లా మాధవి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వట్టిచెరుకూరు మండలంలో జేసీ అశోక్ శ్రీవాత్సవ విస్తృతంగా పర్యటించారు. వట్టిచెరుకూరు మండలంలో సర్వే నంబర్ 241లో చెరువుతో పాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా చెరువు పోరంబోకుగా నమోదై ఉండడం, దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు కోరడం జరిగింది. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికలను సమర్పించాలని జేసీ అశోక్ శ్రీవాస్తవ ఆదేశించారు. అనంతరం పర్యటనలో భాగంగా వట్టిచెరుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరును గమనించారు. ఆసుపత్రికి వైద్య సేవలకు వచ్చే ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మద్దినేని చంద్రయ్య కుమారుడు తిరుపాల్ ధర్మపత్ని సుబ్బులు దంపతులు మహాప్రస్థానం అభివృద్ధి కొరకు ₹1,00,000 విరాళంగా చెక్కును కమిటీకి అందించారు. మహాప్రస్థానం బొంగరాలబీడు గుంటూరు అభివృద్ధి కొరకు దాతలు సహాయ సహకారాలు అందచేయాలని కోశాధికారి కల్లూరి రమణయ్య కోరారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.